మేరీ క్రిస్మస్. వావ్, ఎంత సంతోషం. మనమందరం కలిసి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ రోజున మనమందరం ఇక్కడున్నాం. శిల్ప తప్ప. అఫ్ కోర్స్ ఇవాళ ఆవిడ హాస్పిటల్లో వర్కింగ్ లో ఉన్నారు. సో ఆవిడ ఈ రోజు ఇక్కడ జాయిన్ అవ్వలేకపోయారు. బట్ అంతకన్నా ఇంకా ఎక్కువగా డబుల్ శిల్ప ఇక్కడ ఉన్నారు. ఫుల్ ఆఫ్ లైఫ్. మిమ్మల్ని విష్ చేయడంలో మాకు సంతోషంగా ఉంది. ఈ క్రిస్మస్ కి మా అందరి దగ్గర మీకు క్రిస్మస్ మెసేజ్ ఉంది. దాన్ని ప్రారంభించడానికి జేడన్ రెడీగా ఉన్నారు. మీ దగ్గర చెప్పడానికి మంచి విషయాలు ఉన్నాయి. ఈరోజు ప్రోగ్రాంలో మంచి విషయాలను ఎదురు చూడండి. కేటీ, నువ్వు స్టార్ట్ చేస్తావా? నువ్వు క్రిస్మస్ గురించి ఏమనుకుంటున్నావు? క్రిస్మస్ వల్లే జీసస్ నా మనసులోకి వచ్చారు. నేను చాలా సంతోషంగా వావ్, దట్స్ గుడ్. దట్స్ బ్యూటిఫుల్. దట్స్ బ్యూటిఫుల్. సో కేటీ హార్ట్ లోపల జీసస్ ఉన్నారు. అందువల్లే మనమందరం ఆ పాట పాడు. అన్ని అద్భుతాలు మహిమలు దేవునికే. ఓకే, ఇప్పుడు ప్రారంభించబోయేది గ్రాండ్ మా. ఇక్కడ గ్రేట్ గ్రాండ్ మాను ఉన్నారు, గ్రాండ్ మాను ఉన్నారు. క్రిస్మస్ దానికి అర్థం అది మనకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. బైబిల్లో 2 కొరింథీయులకు 15వ వచనం ఏం చెప్తుందంటే, దేవుడు చేసిన ఎనలేని త్యాగం కోసం ఆయన దగ్గర కృతజ్ఞతగా ఉండాలి. దేవుడు మనకి చాలా బహుమతులు ఇచ్చారు. ఆ బహుమతులు ఏంటంటే జీసస్ క్రైస్ట్. ఇంకా కేటీ చెప్పినట్టుగా జీసస్ ఒక బ్లెస్సింగ్. సో ఆ దేవుడు మనపైన పెట్టిన ప్రేమ వల్ల దేవుడు జీసస్ని మన కోసం పంపించారు. అండ్ మనం ఆయన్ని ఆహ్వానించాలి. మన జీవితంలో ఒక ఆశీర్వాదంగా అంగీకరించాలి. మనం ఆయన్ని ఎలా ఆహ్వానించాలి? అదేంటంటే దేవుని వాక్యం మనం చదవాలి. బైబిల్లో చెప్పినట్టు ఆ వాక్యాలే దేవుడు, ఆ వాక్యాలే జీసస్. సో మనమందరం చాలా సంతోషంగా ఆయన్ని ఆహ్వానించాలి దేవుడి వాక్యం ద్వారా. ఆ దేవుని వాక్యం ద్వారా మనమందరం ఈ లోకంలో ఉన్న అన్ని ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి. నేను ఒక కథ చదివాను. అందులో ఒక్క చిన్న అబ్బాయి, వాడికి డ్రమ్స్ అంటే చాలా ఇష్టం. దానివల్ల వాళ్ళ అమ్మా నాన్న దగ్గర అది అడిగాడు. తర్వాత ఒక క్రిస్మస్ రోజున వాళ్ళ అంకుల్ తనకి కొత్త డ్రమ్స్ ఇచ్చారు. తర్వాత వాడు చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం వాడు ఖచ్చితంగా ఆ డ్రమ్స్ ని ప్లే చేస్తాడు. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్తారంటే, ఈ రోజు ఉదయం నువ్వు ప్లే చెయ్యకూడదు. అందుకోసం ఆవిడ తనకి $1 ఇస్తారు. దయచేసి వాయించొద్దు అని చెప్తారు. కానీ వాడు నైట్ సమయంలో మళ్ళీ ఆ డ్రమ్ ని ప్లే చేస్తాడు. కానీ వాళ్ళ డాడీ తనకి $1 ఇచ్చి ఏం చెప్తారంటే, ప్లీజ్ దయచేసి డ్రమ్ ని ప్లే చేయొద్దు, అది నా చెవుని ఇబ్బంది పెడుతుంది. అండ్ అందుకనే తను డ్రమ్స్ ప్లే చేయడం ఆపేశాడు. ఆ తర్వాత క్రిస్మస్ రోజు వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు ఆ అంకుల్ తన్ని చూశారు. ఆయనే కదా డ్రమ్స్ కొనిచ్చారు. ఆయన అడిగారు, నువ్వు ఆ డ్రమ్స్ ని ప్లే చేసావా అని. అప్పుడే ఆ అబ్బాయి చెప్పాడు, లేదు, నేను ఆ డ్రమ్స్ ని ప్లే చేయలేదు. ఎందుకంటే అమ్మకి నాన్నకి చాలా ఇరిటేషన్ గా ఉంటుంది. వాళ్ళు నన్ను ప్లే చేయనివ్వట్లేదు. అండ్ అలాగే దేవుని వాక్యం ద్వారా మనమందరం ఆ వాక్యాన్ని మనం అందరికీ పంచాలి. వాళ్ళకి సహాయంగా ఉండాలి. దేవుడు మన కోసం అద్భుతమైన వాక్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అదే జీసస్. మిగతా వాళ్ళకి మేలు జరగడం కోసం మన ఆ వాక్యాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలి. బైబిల్లో చెప్పబడి ఉంది, 1 పేతురు 4:10లో దేవుడు మనకిచ్చిన అన్ని బహుమతుల్ని మనం సరైన విధంగా ఉపయోగించాలి. సో ఈ అద్భుతమైన క్రిస్మస్ రోజున మిత్రులారా, మన జీసస్ని ఒక బహుమతిగా మీరు అనుకోండి. మీ అందరికీ దొరికే అవకాశాల్ని సరిగ్గా ఉపయోగించుకోండి. అది ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలకి ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనకి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు, జీసస్ క్రైస్ట్. సో మనం జీసస్ ని ఈ ప్రపంచానికి పంచేటప్పుడు, ఆయన పేరుని చెప్పేటప్పుడు అది ఇతరులకి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ఇప్పుడు
అమ్మ చెప్పిన కథలాగానే శరణ్ చైల్డ్హుడ్ కూడా ఉండేది. తను గిటార్ని తీసుకున్నప్పుడల్లా మీరు తనకి 10 రూపాయలు ఇచ్చి శరణ్ దాన్ని ప్లీజ్ ప్లే చేయకు అనేవారు. అలాగే నేను చాలా డబ్బు సంపాదించాను. ఓకే, దట్స్ గ్రేట్. ఎంతమంది పేరెంట్స్ ఇలా చేస్తున్నారో నాకు తెలియదు. ఇప్పుడు గ్రేట్ గ్రాండ్ మా మాట్లాడబోతున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. క్రిస్మస్ను ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే జీసస్ ఈ లోకంలో పుట్టినందుకు సంతోషం మాత్రమే ఉంటుంది. హెబ్రీలు 13:8లో యేసుక్రీస్తు నిన్న నేడు రేపు ఎప్పుడూ మారని వారుగా ఉన్నారు. సో జీసస్ ఈ లోకంలో పుట్టినందువల్ల ప్రతి చోట సంతోషం మాత్రమే ఉంది. కాపర్లకి రాజులకి సంతోషం మాత్రమే. అదేవిధంగా ఈ రోజు మనమందరం ఒక ఫ్యామిలీగా ఒక చోట చేరాం. నాకు ప్రత్యేకమైనటువంటి మనవరాలు షారన్ ఉంది, కానీ మేము శిల్పని చాలా మిస్ అవుతున్నాం. అయినా కూడా మేమందరం ఒక చోట సంతోషంగా కలుసున్నాం ఈ క్రిస్మస్ కోసం. క్రిస్మస్ మా జీవితాల్లోకి, మా ఫ్యామిలీలోకి వచ్చేసింది. మేము జీసస్ గురించి చెప్పడంలో చాలా సంతోషంగా ఉన్నాం. ఎంత పెద్ద విషయం కదా. చూడండి స్నేహితులారా, ఇదే విధంగా దేవుడు మీ అందరికీ సంతోషాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన రాకతో మీరు సంతోషంగా ఉండొచ్చు. ఆయన రాక వల్ల మేమందరం ఎంత సంతోషంగా ఉన్నామో చూడండి. అందరము ఒక చోట కలిసి ఉన్నాం. అది కూడా దేవుని ప్రేమ వల్ల, ఆయన సంతోషం వల్ల. ఈ క్రిస్మస్ కి మీరు కూడా సంతోషంగా ఉండాలి. క్రిస్మస్ ని ఎంజాయ్ చేయండి. దేవుడెప్పుడూ మీతో పాటే ఉంటాడు, మీ కూడా ఉంటారు. ఆయన చిత్తం ప్రకారం మిమ్మల్ని నడిపిస్తారు. హ్యావ్ ఎ హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. వండర్ఫుల్. జీసస్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చెప్పిన విధంగానే ఆయన ఎన్నో ఇవ్వాలని అనుకున్నారు, ఎన్నో సంతోషాలు. అవును. లూకా 2:10లో చెప్పబడింది, దేవదూత వచ్చేటప్పుడు, అంటే యేసు పుట్టిన సమయంలో దేవదూత చెప్పాడు, భయపడకండి, నేను మీకు ఒక శుభవార్తని తీసుకొచ్చాను, అది మీకు ఎంతో సంతోషాన్ని అందిస్తుంది అని. ఎప్పుడైతే దేవుడు వస్తాడో ఆయన అందరి భయాల్ని పోగొడతాడు. ఆయన భయపడద్దని చెప్తారు. ఎందుకు మీరు భయపడుతున్నారు? దీన్నే దేవుడు ఎప్పుడు అడుగుతూ ఉంటారు. అండ్ ఈవెన్ కేటీ చిన్నప్పుడు మీకు గుర్తుందనుకుంటా, ఫైర్ వర్క్స్ జరిగేటప్పుడల్లా శబ్దం వచ్చే బాంబులు పేలినప్పుడు నువ్వు చాలా భయపడేదానివి, గట్టిగా అరిచి ఏడ్చేదానివి, అమ్మా ఇంకా ఫైర్ వర్క్స్ వద్దు చాలు అనేదానివి. అదే విధంగానే అలాంటి చిన్న చిన్న విషయాలే మన మనసుకి చాలా బాధని, కష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈవెన్ ప్రపంచంలో చిన్న చిన్న విషయాలు కూడా, వాటిని మనం తీసుకోలేం. రబీనా అని ఒక అమ్మాయి ఉండేది, తను సిక్కిం అనుకుంటా. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి దేవుడి గురించి తెలియనప్పుడు, దేవుని ప్రేమ గురించి తెలియనప్పుడు, తనకి 4 ఏళ్లున్నప్పుడు షీ హ్యాడ్ బోన్ టీబీ. అండ్ బాధాకరంగా డాక్టర్స్ ఒక షాకింగ్ న్యూస్ని చెప్పారు, తన లెగ్ని తీసేయాలి అని. ఆ వార్త తనని చాలా భయపెట్టింది. తను తన భవిష్యత్తు గురించి పూర్తిగా భయపడిపోయింది. దాన్ని ఎలా ఫేస్ చేయాలో తనకు అర్థం కాలేదు. తన కాలికి ఏమవుతుందో కూడా తనకి తెలియదు. తన తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అండ్ ఆ సమయంలోనే ఎలాగో వాళ్ళ నాన్నగారికి మన దేవుని గురించి తెలిసింది. అప్పుడు ఆయనకి ఆ కష్ట సమయంలో కూడా గట్టి నమ్మకం కలిగింది, ఆ దేవుడు ఎలాగైనా ఆ పాపకి న్యాయం చేస్తాడని. ఆ పాప కాలు తీయకూడదని ఆయన అనుకున్నారు. ఆయన వేచి ఉన్నారు. అండ్ తను స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రతిసారి తను క్రచెస్ని యూజ్ చేసి వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్స్ అందరూ హేళన చేస్తుండేవారు. అందువల్ల తన మనసు ఎంతగానో విరిగిపోయింది. అండ్ తనంది, ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, నేనెందుకు ఇలా ఉండిపోయాను. ఆ సమయంలో చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు వాళ్ళని ఇన్సిస్ట్ చేశారు, మీరు ఖచ్చితంగా మన సిటీలో జరిగే జీసస్ కాల్ ప్రేయర్స్కి వెళ్ళాలి, మీకు ప్రేయర్ చేయడానికి డాక్టర్ పాల్ దినకరన్ గారు అక్కడికి వస్తున్నారు, మీరు వెళ్ళండి. అండ్ వాళ్ళ మీటింగ్కి వచ్చినప్పుడు మీరు చాలా అద్భుతంగా మాట్లాడి ప్రే చేసి మీరన్నారు, ఎవరిప్పుడు నడవలేకపోతున్నారో వాళ్ళందరూ లేచి నడవండి అని అన్నారు. Let them get up and walk in Jesus' name. उनीहरू उठेर येशूनाममा हिँडुन्. Lift them up, Holy Spirit. प्रभु पवित्र आत्मा उनीहरूलाई उचाल्नु And resurrect their organs now. अनि यी अंगहरूलाई जाति In पार्नुहोस् Jesus' name. येशूनाममा. అండ్ ఆ సమయంలో తనని ఎవరో ముట్టుకున్నట్టుగా తను ఫీల్ అయింది. తన క్రచెస్ని దూరంగా తను నడవడం మొదలుపెట్టింది. తన తల్లిదండ్రులు Wonderful. ఆ సంఘటన చూసి వాళ్ళకు ఆనంద బాష్పాలొచ్చాయి, దేవుడు తనకి న్యాయం చేసినందుకు. సంపూర్ణంగా ఆమె చెప్తుంది, 22 సంవత్సరాలు గడిచాయి, నేను ఒక్కసారి కూడా ఇప్పటి వరకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని. Perfectly all right. हिँडेर देखाइदिनुहोस् त परमेश्वरको महिमा. 21 years. 21 वर्ष अघि Perfectly all right. तिनी निको भए. నా కాళ్ళు కంప్లీట్ గా నయమైపోయాయి సరిపోయింది. అన్నారు. దేవునికి దేవుడు కృతజ్ఞత. మంచి విషయాల్ని చేస్తారు, సంతోషాన్ని అందిస్తారు.
ఆయన అందించే సంతోషం ఏంటి? ఆయన మన మనసులోకి వచ్చేటప్పుడల్లా ఆయన అద్భుతం చేయగలడు అని మనల్ని నమ్మిస్తారు. ఆయన మనల్ని నయం చేస్తారు, మన జీవితంలో మంచి విషయాలు జరిగేలా చేస్తారు. వాళ్ళ నాన్నగారు కూడా నమ్మడం మొదలుపెట్టారు. అండ్ ఆ మీటింగ్లో వాళ్ళు ఒక మంచి స్వస్థతని పొందారు. ఈవెన్ యూ మై ఫ్రెండ్స్, మీరు కూడా మీకొక అద్భుతం జరుగుతుంది అని నమ్మండి. ఎందుకు భయపడకండి. జీసస్ పుట్టింది మీ అందరికీ సంతోషాన్ని అందివ్వడానికి. ఇప్పుడే వారికి ఒక అద్భుతం జరగడానికి నువ్వు ప్రేయర్ చేయొచ్చుగా. ఆమేన్. ఇప్పుడే నమ్మకం ఉంచుదాం. ప్రియమైన దేవుడా, తండ్రి, మేమందరం మీపై నమ్మకం ఉంచాం. మా కష్టమైన పరిస్థితుల్లో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు మాకు ఎన్నో కష్టాలు, సమస్యలు మా జీవితంలో ఉన్నాయి దేవుడా. అవి మా తలుపుల్ని తడుతున్నాయి. అవి మీ దగ్గర ఉన్నవన్నీ మాకు ఇవ్వకపోతే అంతే అని అంటున్నాయి. వాటిని తీసి పడేయండి దేవుడా. మీ పిల్లలు భయంతో దాక్కుని ఉన్నారు. వాళ్ళ హృదయాల్లోకి వెంటనే వెళ్ళండి. మా అందరి హృదయాల్లోకి రండి దేవుడా. వాళ్ళ భవిష్యత్తు గురించి తలుచుకొని వాళ్ళు పడే భయాన్ని ఒకసారి చూడండి. ఎగ్జామ్స్ గురించి తలుచుకొని భయపడుతున్నారు. గతంలోని వాళ్ళ ఓటముల్ని చూడండి. భవిష్యత్తును తలుచుకొని భయపడుతున్నారు. దేవుడా, మీ ప్రియమైన చేతులు ఇప్పుడే వాళ్ళకి అందివ్వండి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి భయాన్ని తీసేయండి. ఆ భయాన్ని తీసేయండి దేవుడా. వాళ్ళందరికీ ఒక కొత్త నమ్మకాన్నివ్వండి. వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం, ఒక మంచి భవిష్యత్తు కోసం మేము ఎదురుచూస్తున్నాం. మీ అద్భుతాలు మాకు అందాలి. మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సంతోషం వస్తుంది. దేవుని శక్తి వల్ల అందరికీ అద్భుతాలు జరగాలి. మీరు వాళ్ళ కాళ్ళని ముట్టుకొని వాళ్ళకి నయం చేయడాన్ని మేము ఇప్పుడు విన్నాం. లంగ్ సమస్య ఉన్న వాళ్ళని కూడా మీరు ఇలాగే ముట్టుకొని వాళ్ళకి నయం చేయండి. వాళ్ళ ఎముకల్ని నయం చేయండి. విరిగిన ఎముకల్ని అతికేలా చేయండి. నయం చేయండి. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నిటినీ మీరు తొలగించండి. అద్భుతం వెంటనే జరగాలి. పాపం వల్ల కలిగే కష్టాలు మీ అద్భుతం వల్ల ఇప్పుడే వాళ్ళ కుటుంబంలోంచి వెళ్ళిపోవాలి. వాళ్ళకి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వండి దేవుడా. మీ అద్భుతం వల్ల వాళ్ళు సంతోషపడేలా చేయండి దేవుడా. ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. మిరాకిల్. జేడన్ ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేసి వెళ్ళిపోయాడు. ఐ థింక్ ఆయనకి ఎనర్జీ కోసం ట్యాంక్ ను ఫిల్ చేస్తున్నారు. త్వరలో ఇక్కడికి వచ్చేస్తారు. అద్భుతాల గురించి చెప్పేటప్పుడు నాకేమనిపిస్తోందంటే, ప్రజలు అద్భుతాల గురించి మిగతా వాళ్ళకి షేర్ చేసినప్పుడు, లేదా మిగతా వాళ్ళ అద్భుతాల గురించి వినేటప్పుడు మనం చాలా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం. సో నాకు ఆ స్టోరీస్ మీద నమ్మకం ఉంది. అదేంటంటే, ఎవరైనా వాళ్ళ కథల్ని షేర్ చేసేటప్పుడు, వాళ్ళకి ఏదైనా జరిగేటప్పుడు, అదే కొన్ని విషయాల్ని మనసులోనే ఉంచుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో ఏదో ఒకటి జరిగే ఉంటుంది. ఆ స్టోరీస్కి ఉన్న పవర్ గురించి కొన్ని విషయాలు ఇక్కడ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నేనెప్పుడూ చెప్పే విధంగా స్టోరీస్ మన మనసుని, మెదడుని త్వరగా నయం చేస్తుంది. అదే విధంగా తెలుగు కల్చర్లో ఆ కాలంలో వాళ్ళు ఒక కమ్యూనిటీగా జీవించేవారు. ఒక తెలుగు సంప్రదాయం ఉండేది. అది తెలుగులో చెప్పాలంటే గ్రామీణ సంస్కృతి, వీధి నాటకాలు. దానికి అర్థం ఏమిటంటే డాన్సులు ఆడడం, కథలు చెప్పడం లేదా నాటకాలు వేయడం, స్క్రిప్ట్ మూలంగా కథలు చెప్పడం. దాని మూలంగానే అన్ని కమ్యూనిటీలకి ఏం జరుగుతుందో తెలిసేది. అంటే కుటుంబాలలో, సొసైటీలో అదే భవిష్యత్తులో ఒక కల్చర్గా మారిపోయింది. వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ రిచువల్స్ అవన్నీ ఇప్పుడు కల్చర్గా మారిపోయాయి. ఇప్పుడు మన కల్చరే ప్రపంచం ఎదుగుదలకి చాలా కాంట్రిబ్యూట్ చేసింది. సో కథలకి అంత శక్తి ఉంది. దాన్ని మనసులో ఉంచుకొని నేనిప్పుడు అదే విధంగా రీసెంట్గా ఒక డాక్యుమెంటరీ తీశాను, డాష్ టు ద డ్రీమ్ అనే ఒక డాక్యుమెంటరీ. అందులో ఒక చిన్న పిల్ల, తనకి 11 ఏళ్లుంటాయి. తను పల్లెటూరి పిల్ల. తను డాక్టర్ కావాలి అనుకుంటుంది. వాళ్ళమ్మ డాక్టర్ అవ్వాలి అనుకున్నారు, కానీ కాలేకపోయారు. వాళ్ళ అమ్మమ్మ గారు డాక్టర్ అవ్వాలనుకున్నారు, కానీ కుదరలేదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. దాన్ని వాళ్ళు అందిపుచ్చుకోలేకపోయారు. కానీ ఆ గ్రామం అంతా కలిసి ఆ చిన్నపిల్ల కోసం ఒకటిగా కలిసి ఒక అవకాశాన్ని ఏర్పరిచారు. ఆ పిల్ల తన కలని నెరవేర్చుకోగలిగింది. తను డాక్టర్ అవ్వగలిగింది. దానికోసం ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, గ్రామం అంతా సపోర్ట్ చేసింది, తన స్కూల్ తనకి సపోర్ట్ చేసింది, అక్కడున్న కార్పొరేట్ తనకు సపోర్ట్ చేసింది, దాంతో పాటు మొత్తం గవర్నమెంట్ అంతా సపోర్ట్ చేసింది. ఎందుకంటే తన కలని నెరవేర్చాలని. కొంతమంది కలలు నెరవేర్చాలని కొన్ని కమ్యూనిటీ ఒకటిగా కలుస్తున్నాయి, కొంతమంది జనాలు కలుస్తున్నారు. ఈ కథలన్నీ మనం వాళ్ళకి చెప్పాలి. ఎప్పటికీ ఒక మంచి కథ ఏమిటంటే యేసుక్రీస్తు కథ. దేవుడు ఈ లోకానికి వచ్చే ముందు ఒక చిన్న బిడ్డగానే వచ్చారు. ఆయన తన జీవితాన్ని మన కోసం సిలువలో అర్పించారు. ఇదే ఒక మంచి కథ. దాన్ని మనం క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం.
ఇందులో ఉన్న అందమైన విషయం ఏమిటంటే దేవుడే తన బిడ్డని మన కోసం షేర్ చేశారు. ఆయన ఈ లోకం కోసం షేర్ చేశారు. తర్వాత యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అన్ని కమ్యూనిటీలకి వెళ్లారు. అదేంటంటే బ్యాక్గ్రౌండ్ లేని జనాలు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియని జనాలు, భాష అంటే ఏంటో తెలియని ప్రజల కోసం కూడా ఆయన వెళ్లారు. వాళ్లతో పాటు కూర్చున్నారు, వాళ్లతో మాట్లాడారు. ఆ విధంగానే జీసస్ గురించి మనకి తెలిసింది. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ విధంగానే తెలిసింది. కానీ ఇప్పుడు మనకి జీసస్ గురించి అన్ని కథలు తెలిసాయి. నేనొక వాక్యాన్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. కీర్తనలు 78:4. యెహోవా స్తోత్ర క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. చెప్పాలి. మనం ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఒక కథగానే చెప్తాం. అది కీర్తనలో చాలా అందంగా చెప్పబడింది. ఆ కథల్ని మీరు చెప్పేటప్పుడు మీకు దగ్గర వాళ్ళకు మాత్రమే కాదు, మీ వంశానికే చెప్పండి. అందుకే మన పాటల్లో వస్తుంది, పర్వతాలకు కూడా చెప్పండి అని. పర్వతాలు అందుకని జీసస్ వచ్చిన కథ చాలా అద్భుతంగా యేసు ఉంటుంది. పుట్టారు. అందుకని మనకి ఒక స్వతంత్రం ఉంటుంది, ఒక కల్చర్ ఉంటుంది, ఒక కట్టుబాటు ఉంటుంది. తర్వాత మీరు కూడా మీ కథల్ని చెప్పాలని మిమ్మల్ని నేను ఎంకరేజ్ చేస్తున్నాను. అది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ ప్రపంచానికి కావచ్చు. మీరు ఎవరి మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారో వాళ్ళ గురించి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీ స్నేహితులకు కూడా చెప్పండి. వాళ్ళకి మీ కథల్ని చెప్పండి. అప్పుడు మీ మనోభారం తగ్గుతుంది. తప్పకుండా మీకు ఒక దారి దొరుకుతుంది, దానికి కావలసిన సమాధానము దొరుకుతుంది. అలా చేస్తే మీకున్న స్ట్రెస్ కూడా తగ్గుతుంది. తర్వాత తప్పకుండా మీ కథల్ని జీసస్కు చెప్పండి, ఎందుకంటే మీ సమస్యలన్నిటికీ ఆయనే సమాధానం. ఆమేన్. ఇది చాలా అద్భుతం. మీ కథలను జీసస్కి చెప్పండి. క్రిస్మస్ స్టోరీ గురించి నేను ఆలోచించినప్పుడు నేను ఏం ఆలోచిస్తానంటే అంటే మేరీకి జోసెఫ్కి ఎంగేజ్మెంట్ అయింది. ఆ సమయంలోనే ఒక దేవదూతలు వాళ్ళ ముందుకొచ్చి మీకొక బిడ్డ పుట్టబోతుందని చెప్పారు. అండ్ తనకి జీసస్ అని పేరు పెట్టాలి. ఇంకా నీ గర్భంలో వచ్చే బిడ్డ ఆ పరిశుద్ధ ఆత్మ బిడ్డ. సో వాళ్ళ ఆ మాట విన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చాలా షాక్ అయి ఉంటారు. అంటే నాకొక బిడ్డ పుట్టబోతుందా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ జీవితంలో ఆ సిచ్యువేషన్ ఆలోచించి చూడండి. ఇప్పుడే ఎంగేజ్ అయింది, వాళ్ళకి చాలా కలలుండుంటాయి. వాళ్ళ భవిష్యత్తు జీవితాన్ని గురించి, తన భర్తతో ఉండే రిలేషన్షిప్ గురించి ఆలోచిస్తారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచిస్తారు. భవిష్యత్తులో ఏం చేస్తారో అని దాని గురించి ఆలోచిస్తారు. వాళ్ళు ఖచ్చితంగా బిడ్డల గురించి ఆలోచించరు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ జీవితం సంతోషంగా ఉండాలని ఆలోచిస్తారు. జీవితాన్ని ఎలా కొనసాగించాలి, చాలా కలలు, చాలా ఆశలు. ఎందుకంటే అమ్మాయి చిన్నమ్మాయి, వాళ్ళు దాని గురించి ఏ ప్లానింగ్ లేకుండా ఉంటారు. కానీ వాళ్ళ పెళ్లికి ముందే తను విన్న మొదటి విషయమే నీకొక బిడ్డ పుట్టబోతుంది. అండ్ తను ఈ మాట వినగానే చాలా షాక్ అయి ఉంటుంది. కానీ ఆ మాట విన్నప్పుడే తను చెప్పిన మొదటి మాట, నేను మీకు సేవకురాల్ని, దేవుని చిత్తం ప్రకారమే అంతే జరగనివ్వండి. అది మనం చూసాము లూకా 1:38. దేవుని చిత్తం ప్రకారమే తనని తానే అర్పించుకుంది. చాలా సమయాల్లో దేవుడు మనకి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఇస్తున్నారు. అప్పుడు మనం మొదటిగా ఆలోచించేది, ఇది ఎలా జరుగుతుంది, మనం ఎలా రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవాలి, నేను ఎలా తల్లినవుతాను, నేను ఎలా భార్యనవుతాను, ఇంత గొప్ప పని ఎలా చేస్తాను, ఇంత బాధ్యతను నేనెలా తీసుకోవాలి. అది మాకొక భారంగా ఉంటుంది. మనం ఖచ్చితంగా ఇలా ఆలోచించాం. అదేంటంటే ఇంత భారం మొయ్యడం దాని గురించి. దేవుడు ఒకవేళ మన భవిష్యత్తు కోసం ఒక పెద్ద బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఆ విషయాన్ని, ఇదే నా బాధ్యత, ఇదే దేవుడి చిత్తం, ఇదే జరగాలని మనం కోరుకోవాలి. ఆయన మాటల్లో మనం పూర్తి నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన మన జీవితాన్ని నడుపుతారు. మేరీ ఎలా ఆశీర్వదించబడ్డారో మనం కూడా అలాగే ఆశీర్వదించబడాలి, బైబిల్లో చెప్పినట్టుగా. సో నేను క్రిస్మస్ స్టోరీ చదివినప్పుడు ఇదే నన్ను ఇన్స్పైర్ చేసింది. ఒకవేళ మీరు ఆలోచించుండొచ్చు, నేనెలా తల్లిగా ఉంటాను, నేను ఎలా భార్యగా ఉంటాను, నేను ఎలా ఈ పనులు చేస్తాను, నేను ఎలా ఫ్యామిలీని లీడ్ చేస్తాను, నేను ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీస్ని నా జీవితంలో ఎలా చేస్తాను. బట్ దేవుడే మీకు అది ఇచ్చినప్పుడు, దేవుడే మీకు ఒక పర్పస్ని ఇచ్చినప్పుడు ఆయనే చేయిస్తారు. మీరది మనస్ఫూర్తిగా ఒప్పుకొని చెప్పండి, నేను మీకు సర్వెంట్, మీ చిత్తాన్ని నా ద్వారా నెరవేర్చండి. అప్పుడు ఆయన మీకు ఆశీర్వాదాన్ని ఇస్తారు. అప్పుడు ఆయన మీకు శక్తినిస్తారు. ఈ క్రిస్మస్ నుండి అన్ని విషయాలు చేయటానికి ఆయన దారి చూపిస్తారు. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు నేను కూడా ఒక విషయాన్ని క్లారిఫై చేసుకోవాలి అనుకుంటున్నాను. ఐ థింక్ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది, జీసస్ బర్త్ ఒక ఇమాక్యులేట్ కన్సెప్షన్ అని. మేరీ ఒక పరిశుద్ధ ఆత్మ వల్ల గర్భవతి అయింది.
బట్ సోషల్ మీడియాలో ఇంకొక కాన్వర్సేషన్ ఏం జరుగుతోంది అంటే, మీ పెళ్లికి ముందు మీరు గర్భం ధరించారు అంటే మీ ప్రేమ ఓకే, ప్రేమ ఒక చాయిస్ మాత్రమే. ఈ ప్లాట్ఫామ్ని ఒక చాయిస్గా తీసుకొని ఒక విషయాన్ని క్లారిఫై చేయాలనుకుంటున్నాను. మేరీ కన్సీవ్ అయింది ఒక పరిశుద్ధ ఆత్మ వల్ల. అది ఒక దైవికమైన ఒక ప్రెగ్నెన్సీ. సోషల్ మీడియాలో ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు. అదేంటంటే జస్టిఫై చేయాలనుకుంటున్నాం. అదేంటంటే ప్రెగ్నెన్సీ గురించి, బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీ గురించి. వాళ్ళు అంటున్నారు అది ప్రేమ వల్ల కావచ్చు, లవ్ ఇస్ ఎ చాయిస్ అని మాట్లాడుకుంటున్నారు. అది శాశ్వతంగా ఉంటుందని మేము అనుకోవడం లేదు. అది ఇప్పుడు ఒక సెలబ్రిటీ కల్చర్గా మారిపోయింది. టీన్ ప్రెగ్నెన్సీ అదంతా ఓకేనే. మీరు మొత్తం జీవితం ఒక కుటుంబంతో కలిసి జీవించాలి అంటే మీకు ఒక కమిట్మెంట్ కావాలి. అప్పుడు తప్పకుండా మీకు ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి, మీకు ఒక స్టెబిలిటీ ఉండాలి. అది మీ అందరి జీవితాల్లోనూ ఉండాలి. అందువల్ల నేను జీసస్ బర్త్ ని ఈ విషయంతో కంపేర్ చేయడానికి నేను ఇష్టపడడం లేదు. అదే బిఫోర్ మ్యారేజ్ ప్రెగ్నెన్సీతో. అండ్ ఈ జనరేషన్కి నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అదేవిధంగా సోషల్ మీడియాని చూస్తున్న అందరికీ చెప్తున్నాను, అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ ఐడియాలతోటి. ఎందుకంటే అది దైవికమైంది. తర్వాత చివరికి చూస్తే మనమందరం ఆడవాళ్ళం మగవాళ్లమే. ఆయన మనల్ని నడిపిస్తున్నారు. అండ్ దానివల్ల మనం ఏమి చెప్పాలి అంటే, ఒకవేళ బయాలజికల్గా ఏదైనా జరిగితే దానికి తగ్గ పరిణామాలు జరుగుతాయి. అప్పుడు తప్పకుండా మనమే దాన్ని సరి చేసుకోవాలి. ఒకవేళ మంచి జరిగితే దానికి తగ్గ బహుమానము దక్కుతుంది. మనకు ఒక బహుమతి దొరికినప్పుడు అది శాశ్వతంగానూ సంతోషంగానూ ఉంటుంది. దాంట్లో ఒక ప్రశాంతత కూడా ఉంటుంది. తర్వాత నేను మెన్షన్ చేసే ఇంకొక విషయం ఏమిటంటే, మీరు కమిట్మెంట్ తర్వాత ఫ్యామిలీ స్టార్ట్ చేశారంటే దాంట్లో ఇన్సెక్యూరిటీ ఉండదు. ఆయనకి నేను నచ్చుతానా, ఆమెకి నేను నచ్చుతానా, వాళ్ళెప్పుడు నాతో పాటే ఉంటారా, ఒకవేళ పిల్లల్ని పెంచేటప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోతే ఏం చేయాలి, మేము ఒకటిగా కలిసినప్పుడు ఫినాన్స్ విషయాన్ని ఎలా పంచుకుంటాం, మనకు ఒక కమిట్మెంట్ అంటూ ఉంటే అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వం. నాకున్న మా నమ్మకం ఒక మంచి విషయం ఏమిటంటే, మీరు పిల్లల గురించి ఆలోచించేటప్పుడు, ఫ్యామిలీ గురించి ఆలోచించేటప్పుడు ఒక ఫ్యామిలీ సెటప్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది. అదేవిధంగా మీ రెస్పాన్సిబిలిటీని మీరు షేర్ చేసుకోవచ్చు. దట్స్ గ్రేట్. నేను ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. చాలామంది ప్రజలు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి భయపడుతున్నారు. అది వాళ్ళ డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో. అండ్ అది మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఏంటంటే హోంవర్క్ కంప్లీట్ చేయాలి, స్కూల్కి టైంకి వెళ్ళాలి, టైంకి ట్యూషన్కి వెళ్ళాలి. తర్వాత మనం వర్క్కి వెళ్ళేటప్పుడు మనకి అసైన్మెంట్ ఉంటుంది, టాస్క్ ఉంటుంది. అది సరైన సమయంలో కంప్లీట్ చేసి బాస్ దగ్గర మంచి పేరు సంపాదించాలి. అండ్ ఒక మ్యారీడ్ పర్సన్గా ఉన్నప్పుడు మనం ఫ్యామిలీని రెస్పాన్సిబుల్గా తీసుకోవాలి, ఫినాన్షియల్గా అన్ని విషయాలు చూసుకోవాలి. అలాగే జోసెఫ్కి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వబడింది. అది దేవుని బిడ్డని చూసుకోవాలి. ఒక ప్రపంచపు తండ్రిగా వాడిని పెంచాలి, అతని చూసుకోవాలి. మనకి తెలుసు జోసెఫ్ దేవుని మాటని ఒబే చేశారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మనం కూడా దాన్ని చూస్తున్నాం. హిస్టరీని వాడు మార్చాడు. అలాగే మనం దేవుని మాటని విన్నప్పుడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేటప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఆయన సమాధానాన్ని మనకి ఇస్తారు. మన జీవితంలో ఎదగడానికి ఆయన మనల్ని మంచిగా ఆశీర్వదిస్తారు. ఈ క్రిస్మస్ స్టోరీ ఏంటంటే దేవుడికి ఇష్టమైనది చేయడము. సో అది ఒక వార్షిప్, అది ఒక ప్రార్థన. దేవుడికి నచ్చింది చేయడం ఒక ప్రార్థన. మీరు హెబ్రీయులకు 10:7 చదివేటప్పుడు అందులో దేవుడు చెప్పేది, నాకు ఒక శరీరాన్ని ఇవ్వండి, నన్ను ఈ ప్రపంచానికి పంపండి, నన్ను నేనే త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, ఈ ప్రపంచంలోని పాపాలను నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను నా శరీరాన్ని అర్పిస్తున్నాను, నా జీవితాన్ని మీకు ఇస్తున్నాను. జీసస్ తనను తానే అర్పించుకున్నారు. అది కూడా ఆ దేవుని ఇష్టానికి. ఆయన రక్త మాంసాలతో వచ్చారు, దేవుడు అలాగే వచ్చారు. ఆయన తనకు తానే మనకి అర్పించారు. అదే వర్షిప్. సో ఈ వర్షిప్ని ప్రారంభించింది ఆయనే. అందుకే ఆయన ఈ ప్రపంచానికి దేవుడుగా ఉన్నారు. మనమందరము దేవుని బిడ్డలుగా ఉన్నాం. అండ్ మళ్ళీ మేరీ అదే చేశారు. ఆమె చెప్పారు, నేను మీ పని స్త్రీని, నేను ఒక కన్యగా ఉన్నా పర్వాలేదు, నేను నా గర్భాన్ని మీకు ఇస్తున్నాను. ఆమె దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు, పరిచర్య చేశారు. తర్వాత జోసెఫ్ చెప్పారు, నేను మేరీని స్వీకరిస్తా. నేను ఎప్పుడూ మేరీతో శారీరక సంబంధాన్ని పెట్టుకోలేదు. అంటే ఆ పరిశుద్ధ ఆత్మ వచ్చే వరకు, జీసస్ క్రైస్ట్ పుట్టే వరకు.
అది కూడా తన యొక్క భార్యతో గర్భంలో. ఆయన భార్య అయినా ఆయన ఆమెను మర్యాదగా చూసుకున్నారు, ఒక భక్తితో ఉన్నారు. తర్వాత దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. అదే వర్షిప్, అదే ప్రార్థన. అందుకే మళ్ళీ దేవుని దూతలను పంపారు దేవుని వర్షిప్ చేయడానికి. రాజులు, మహారాజులు దేవుణ్ణి వర్షిప్ చేయాలని. అండ్ ఈరోజు మనం దేవుణ్ణి వర్షిప్ చేయబోతున్నాం, ఎందుకంటే ఆయనే దేవుని ఇష్టాన్ని నెరవేర్చారు. ఈరోజు దేవుని ఇష్టానికి మనం నడుచుకునేటప్పుడు మనల్ని మనం అర్పించుకోవాలి, మన మనసును అర్పించుకోవాలి, మన మెదడుని అర్పించాలి ఆయనకి. అదే ఆరాధన. ఇదే క్రిస్మస్కి నిజమైన అర్థము. సో ఒక మంచి కవిత ఉంది, అది తంజావూరులో ఉన్న ఒక రాజు కవిత. తర్వాత ఆయన ఒక మంచి కవి, కానీ ఆయనకి దేవుడంటే తెలీదు. ఆయన కాలంలో ఆయన ఆరాధన ఎలా ఉండేదో తెలుసా? ఆయన కాళ్ళని ఆయన సీలింగ్కి కట్టేస్తారు అండ్ అలాగే తలకిందులుగా ఉంటాడు. ఆయన దేవుని ముందు తల వంచి ఆయన దేవుణ్ణి ఆరాధిస్తాడు. చాలా చాలా మర్యాద, చాలా చాలా మర్యాద. తర్వాత అతని మనసు నిండుగా మర్యాద నిండి చాలాసేపు ఆరాధించే శక్తి అతనికి దొరికింది. ఆయన ఆశలు నెరవేరాయి, కానీ ఇంకా ఆయన దేవుని ఆశలను నెరవేర్చలేదు. ఆయన జస్ట్ ఆరాధిస్తున్నాడు, మర్యాద ఇస్తున్నాడు. అండ్ దేవుని అభిమతం ఏంటో ఆయనకి తెలియదు. ఆయన చేసింది రాజు యొక్క బాధ్యత మాత్రమే, తర్వాత ఒక రాజుకి ఇవ్వబడ్డ బాధ్యత మాత్రమే. ఒకరోజు ఆయన నడిచి వెళ్ళాడు, అంటే అంతఃపురానికి పాట పాడడానికి, ఆ రాజుని సంతోష పెట్టడానికి, ఆయన గురించి ఒక పాట పాడడానికి వెళ్ళాడు. అప్పుడు ఆకాశంలో ఆయన చూశాడు ఒక పెద్ద కాంతి. ఆయన చూశాడు, ఆయన చేతిలో ఒక సిలువ, తర్వాత ఆ శరీరం మొత్తం రక్తమే. తర్వాత ఆయన తల మీద ముళ్ళ కిరీటం ఉంది. అప్పుడు ఈయన ఆయన్ని ప్రేమగా చూశాడు. అది ఆయన మనసుని గాయపరిచింది. అప్పుడు ఆయన అడిగాడు, ఎవరిది? అప్పుడు ప్రజలు చెప్పారు, నీకోసం సిలువ మోసిన ఆ మనిషే జీసస్. ఆయన జీవితాన్ని నీకోసం ఇవ్వడానికి వచ్చారు. సో ఆయన జీవితాన్ని దేవుడి కోసం ఇచ్చారు. అప్పుడు దేవుని ఇష్టానికి నడుచుకోవడం ప్రారంభించాడు. వెంటనే ఆ రాజుని పొగిడి పాడేది మానేసి రాజులందరికీ రాజు గురించి పాడడం ప్రారంభించాడు. దేవుళ్ళందరికీ దేవుడు జీసస్. ఆయన పేరు వేదనాయగం శాస్త్రియార్. ఆయన జీసస్ గురించి అద్భుతమైన పాటలు పాడారు, మన కోసం పాడారు. నా ఫాదర్, మీ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ అవర్ గ్రాండ్ చిల్డ్రన్స్. అద్భుతమైన పాటలు. సో దేవుని ఇష్టం ప్రకారం నడుచుకోవడమే ఆరాధన. అండ్ అప్పుడు మనకి అద్భుతాలు జరుగుతాయి. మీకు ఒక అద్భుతం జరుగుతుందంటే అది దేవుడి ఇష్టానికే, ఎందుకంటే ఆయన తననే మీకోసం అర్పించారు ఆరాధనల ద్వారా. ఆ కారణం చేతనే మనం ఈరోజు జీవిస్తున్నాం. మీ జీవితాన్ని, మీ మనసుని ఆయనకి అర్పించండి. ఈ క్రిస్మస్లో మీ యొక్క అన్నిటినీ ఆయన కోసం అర్పించండి. మీ పాపాన్ని నాశనం చేయండి, దుష్ట శక్తులను నాశనం చేయండి, మీలో ఉన్న స్వార్థాన్ని నాశనం చేయండి, మీ ఆశలను నాశనం చేయండి, మీ గర్వాన్ని నాశనం చేయండి. ఇతరులను నమ్ముకోవడం మానేయండి. ఇతరులను పొగిడి మీకు మంచి జరగాలని కోరుకోకండి. మీ మొత్తం నమ్మకం దేవుని మీదే ఉండాలి. అది మీ జీవితాన్ని జీసస్కి అర్పిస్తే జరుగుద్ది. ఈరోజు మనం అందరం చేతులు జోడించి దేవుణ్ణి మహిమపరుద్దాం. ఆయన మన కోసం ఈ యొక్క ప్రపంచానికి జీసస్గా వచ్చారు. మన కోసం ఆయన అర్పించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. మనమందరం మన జీవితానికి ఒక రక్షకుడుగా ఆయన్ని స్వీకరించాలి. మన ప్రార్థనని ఆయన చేతికిచ్చి ఆయనను మహిమపరుద్దాం. తండ్రి, మేమందరం కలిసి ఉన్నాం మిమ్మల్ని మహిమపరచుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు. మీ ఆరాధన దేవుని ఇష్టానికే జరిగింది. మిమ్మల్ని మా కోసం అర్పించారు. దేవుడా, మా జీవితాన్ని మేము ఇప్పుడే మీకోసం అర్పిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డలుగా ఉండి మీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం. మాతో కలిసి ప్రార్థించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, వారిని మీ బిడ్డలుగా మార్చండి. మీరు మా కోసం చాలా చేశారు, అదంతా మేము చెయ్యాలి, మీకోసం చెయ్యాలి, మిమ్మల్ని ఆరాధించాలి, మీ అర్పణకు మేము మర్యాద చెల్లించాలి. వి లవ్ యూ జీసస్, వి లవ్ యూ లార్డ్, వి లవ్ యూ లార్డ్. మేము మమ్మల్నే మీకోసం అర్పిస్తున్నాం దేవుడా. మమ్మల్ని స్వీకరించండి, మమ్మల్ని మీ పిల్లలుగా స్వీకరించండి. ఎల్లప్పుడూ మాతోనే ఉండండి.
మమ్మల్ని మీ చేతిలోకి తీసుకోండి. మమ్మల్ని అందరినీ జీసస్ బిడ్డలుగా మార్చండి. జీసస్ జీసస్ మిమ్మల్ని ఆరాధించడానికి మాకు దొరికిన అవకాశం గొప్పది. దేవుని చిత్తం ప్రకారం జరగాలి. ఈ ఆశీర్వాదం కొరకు కృతజ్ఞత. మీ ప్రేమకి మమ్మల్ని అర్పించుకుంటున్నాం. యేసుక్రీస్తు నామమున ఆమేన్. ఆమేన్. ఇది చాలా సంతోషమైన విషయం. దేవుణ్ణి అందరికీ మనం తెలియజేస్తున్నాం. ఆయన మన కోసం ఇక్కడికి వచ్చారు. ఈ క్రిస్మస్ రోజున మిమ్మల్ని ఒక ఫ్యామిలీగా కలుస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. స్టే విత్ జీసస్. జీసస్ ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, ఒక ఇమానుయేల్ లాగా. ఈరోజు మేమందరం మీకు మళ్ళీ విష్ చేద్దాం అనుకుంటున్నాం. A very Merry Christmas.